ఫ్రెండ్స్, నేను మీ వైబీఎస్ ఆర్ట్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేటప్పటికి తెలుగులో డ్రాయింగ్ క్లాస్ నేర్చుకోవడం ఎలా అనే భాగంగా ఈరోజు కొత్త సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చానండి. ట్రీస్. చాలామంది చెట్లుని గీస్తూ ఉంటారండి. ఆ చెట్లు బొమ్మలు ఎలా గీయాలి, ఏ విధంగా ఈజీ టెక్నిక్లో గీయాలని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే తక్కువ టైంలో గీయడం అనేది ఎలా అర్థం అవుతుంది అనే విషయంతో ఈరోజు ఈ చాక్ పీస్తో మన బోర్డు మీద ఎలా గీయాలి అనే విషయాన్ని 3 స్టెప్స్లో నీట్గా అర్థమయ్యే విధంగా చెప్పి 4th స్టెప్లో వచ్చేటప్పుడు ఒక అందమైన చెట్టుని ఎలా గీయాలనేది చూపిస్తానండి. దానికోసం ఈరోజు ఈ క్లాస్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోస్ అనేవి మీకు బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకసారి వీడియోకి వెళ్దాం. మరి ఈరోజు ట్రీ అనే దాన్ని చేయడం కోసం ఫస్ట్ స్టెప్లోకి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక వై ఆకార టైప్లో తీసుకుంటున్నమాట. చూడండి, ఒక వి షేప్లో తీసుకుని ఇలా వి ఆకారంలో తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తున్నానంటే ఇలా కలుపుతున్నమాట. చూడండి, ఇలాగా టైప్లో మార్చనమాట. సెకండ్ స్టెప్లోకి వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా మార్చుకుంటూ వెళ్ళానమాట. చూడండి, వై ఆకార టైప్లో మార్చుకుంటూ జాగ్రత్తగా ఇలా గీసి దాన్ని కిందకి ఇలా లాగానమాట. చూడండి, ఇలా లాగిన తర్వాత దీన్ని ఇలా కలిపానంటే చూడండి, ఒక చెట్టు ఆకారం అనేది తీసుకొచ్చాం. అలా తీసుకొచ్చిన తర్వాత దీనిపైన వచ్చేటప్పటికి ఒక వి షేప్లు, ఇక్కడ ఒక వి షేప్. చూడండి, ఇలా వి షేప్ అనేది తీసుకొచ్చి ఇక్కడ కనిపించేటప్పటికి వి షేప్ కింద ఇలా మార్చమాట. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే వి షేప్లో మార్చామో చూడడానికి ఒక చెట్టు ఆకారం అనేది వచ్చిందండి. అలాగే థర్డ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ స్టెప్ ఎలా గీసామో సెకండ్ స్టెప్ కూడా అలా గీస్తాం అన్నమాట. చూడండి, అంటే ఫస్ట్ స్టెప్లో వి ఆకారం ఎలా గీసామో అదే విధంగా ఇక్కడ ఏం చేస్తామంటే ఒక వి ఆకార టైప్లో జాగ్రత్తగా ఇలా గీసామన్నమాట. చూడండి, ఇలా ఎప్పుడైతే గీసామో ఇలా నీట్గా గీసుకుంటూ వచ్చి చూస్తున్నారా? ఇలా నీట్గా ఎప్పుడైతే గీస్తామో ఆ నీట్గా గీసిన తర్వాత దీనికి చూడండి, ఇలా ఎప్పుడైతే నీట్గా గీస్తున్నామో అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఇలా అందమైన డయాగ్రామ్ గీయాలి అనుకుంటే కనుక మనం ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్తామన్నమాట. పైన ఎలా గీసామో అలాగా. ఇలా గీసిన తర్వాత ఇక్కడ కొద్ది చెట్టు రబ్బులు అనేవి ఎలా ఉన్నాయి, ఆ ఏర్లు ఎలా కనిపిస్తున్నాయి అనేది చూపించాలి. అలాగే ఈ చెట్టు మీద ఉన్నటువంటి ఆకులను కూడా జాగ్రత్తగా ప్రజెంట్ చేయాలండి. ఆ ప్రజెంటేషన్ ఎప్పుడైతే కరెక్ట్గా చేసామో ఇక్కడ ట్రీ అనేది మనకు బాగా ఉందండి. అంటే ఈ బేసిక్స్ లైన్స్ ఎప్పుడైతే బాగా వచ్చాయో ఆ బేసిక్ లైన్స్ ద్వారా మనం డయాగ్రామ్ అనేది అందంగా డ్రా చేయగలుగుతాం అన్నమాట. అంటే ఈ 3 స్టెప్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 3 స్టెప్లతో పాటు ఈ 4వ స్టెప్ ఉంది కదండి, ఈ 4వ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దానికోసం ఫస్ట్ కూడా ఏం చేస్తామంటే కనుక చూడండి, ఒక వై ఆకారాన్ని తీసుకుంటున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఒక వై ఆకారాన్ని ఇలా తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే ఆ వై షేప్ని జాగ్రత్తగా ఇలా గీస్తున్నాం అన్నమాట. చూడండి, ఇప్పుడు పెద్దగా గీయాలి కాబట్టి కొద్ది పెద్దగా గీస్తున్నాను అనమాట. చూడండి, ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీని మధ్యలోంచి ఒక వి ఆకార టైప్లో తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక వి పెట్టాను, ఇక్కడ ఒక వి పెట్టాను అనమాట. చూడండి, ఇలా తీసుకుని దీన్ని ఇలా కలిపామన్నమాట. చూస్తున్నారా? ఇలా కలిపిన తర్వాత దీన్ని ఇలా కలిపి జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే ఇలా నీట్గా చేసుకుంటూ వచ్చామో చూస్తున్నారా? ఇలా వి షేప్ ఆకారంలో ఒక చెట్టు ఆకారం చూపిస్తున్నామో ఆ చెట్టు ఆకారం చూసేటప్పటికి నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇలా నీట్గా ఎప్పుడైతే అందంగా కనిపించిందో ఒక చెట్టు ఆకారం అనేది కనిపిస్తుందండి. ఇలా కనిపించిన తర్వాత ఇలా డిజైన్ చేసుకుని తర్వాత చూడండి ఇలా నీట్గా చూపిస్తామన్నమాట. ఇలా చూపించిన తర్వాత ఇలా డిజైన్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. చూడండి, ఇలా ఎప్పుడైతే డిజైన్ చేసామో ఇక్కడ చెట్టు బెరడు అంటాం కదండి, ఒక చెట్టు దాని వయసుని తెలియజేయడానికి అలాగే ఏదైనా ఎదిగే కొద్ది ఎంత అందంగా కనిపిస్తుందని చూపించడానికి దాని ఇక్కడ వచ్చేటప్పటికి కొద్ది రబ్బ ఎక్కడైనా విరిగిపోతే కనుక ఆ భాగంలో ఇలా తయారవుతుందన్నమాట. అలా నీట్గా కనిపించే విధంగా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా చేసిన తర్వాత ఒకసారి చూస్తున్నారా? ఇక్కడ చెట్టుని ఏం చేస్తున్నానంటే నీట్గా డ్రా చేసుకుంటూ చూడండి ఎలా కనిపిస్తుంది. ఎలా నీట్గా డ్రా చేసుకుంటూ నీట్గా దీన్ని ఎలా చేసుకొస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా డ్రా చేసుకుంటూ ఇలా అందంగా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకొస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా చేసుకొచ్చిన తర్వాత అందమైన డయాగ్రామ్ కింద అందమైనటువంటి భాగంగా నీట్గా చూపించుకుంటూ వచ్చామాట. చూడండి, ఇలా చేసేటప్పటికి డయాగ్రామ్లో కొత్త టెక్నిక్స్ అంటే మనం నీట్గా చేయాలి, నీట్గా పెర్ఫామ్ చేయాలి అనుకున్న వాళ్ళకి పెన్సిల్తో నీట్గా షార్ప్తో జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే కనుక అందమైన డయాగ్రామ్స్ అనేవి బాగా గీయగలుగుతారు అన్నమాట. చూడండి, ఇక్కడ ఉండేటువంటి కొమ్మ అంటే దాని ఏరు ఎలా వచ్చింది, ఆ ఏరుని ఎలా చూపించాలి, అదేవిధంగా దాని షేడింగ్ అనేది ఎలా గీయాలి అనేది జాగ్రత్తగా చూపిస్తున్నాం. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలాగా కనిపిస్తున్నటువంటి చెట్టు యొక్క ఏరుని కూడా జాగ్రత్తగా చూపించుకుంటూ నీట్గా డ్రా చేస్తున్నాం అన్నమాట. చూడండి
అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెట్టు, ఆ చెట్టు యొక్క భాగాన్ని జాగ్రత్తగా చూపించుకుంటూ ఆ వేరుని జాగ్రత్తగా కనిపించే విధంగా చూస్తున్నాం. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా చూపించిన తర్వాత అవతల ఉండే కనిపించేటువంటి చెట్టు యొక్క ఏరుని కూడా జాగ్రత్తగా చూపించామన్నమాట. చూడండి ఎలా ఒక చెట్టు అనే భాగాన్ని చూపించామండి. ఈ చెట్టు యొక్క భాగాన్ని చూపించిన తర్వాత ఆ చెట్టు యొక్క ఆకారం, ఈ ఆకారాన్ని కూడా జాగ్రత్తగా చూపించుకుంటూ నీట్గా డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నమాట. అంటే అందంగా నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ అందంగా పార్టిసిపేట్ చేసే విధంగా నీట్గా చేసుకుంటూ వెళ్తున్నమాట. అంతకుమించి డయాగ్రామ్ని మనం ప్రజెంట్ చేసే విధానం మెయిన్ అండి. ఈ డయాగ్రామ్ ఎప్పుడైతే ప్రజెంట్ చేసామో ఆ డయాగ్రామ్ చూడడానికి అందంగా కనిపిస్తున్నమాట. చూడండి ఇలా ఎప్పుడైతే ఈ డయాగ్రామ్స్లో నీట్గా కనిపించే విధంగా ఎప్పుడైతే డయాగ్రామ్ చూపించగలిగామో ఆ డయాగ్రామ్లో ఉన్నటువంటి ప్రతి లైను చాలా హైలైట్గా కనిపిస్తుందన్నమాట. ఎప్పుడైతే హైలైట్గా కనిపించిందో ఆ డయాగ్రామ్ చూడడానికి బాగుంటుందండి. ఇక్కడ 4th స్టెప్ అనేది ఇక్కడ పెడుతుంది చూడండి. ఇలా చేసిన తర్వాత ఈ చెట్టు కొమ్మ అయింది. దీనికి సంబంధించినటువంటి ఆకులు చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలాగ ఎప్పుడైతే సి ఆకార టైప్లో నేను ఎలా తీసుకున్నానో చూస్తున్నారా, ఇలా కనిపిస్తున్నటువంటి కొమ్మలతో ఎలా చేశానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. అంటే ఇక్కడ కనిపిస్తున్న చెట్టుని ఎంత పెర్స్పెక్టివ్గా నీట్గా చేయగలుగుతాం, ఏ విధంగా చూపించగలుగుతాం అనేది మెయిన్ అండి. చూస్తున్నారా ఇలా కనిపించిన డయాగ్రామ్ని మనం చూపించగలిగాం. దాన్ని గీతలు గీస్తుంటే కనుక ఒకవేళ అందమైనటువంటి డయాగ్రామ్ కింద మార్దాం అనుకున్నాం. ఆ డయాగ్రామ్ మార్చాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న స్టెప్ని అంటే నేను గీస్తున్నాను చూడండి, లోపల ఉన్న డార్క్నెస్ అంతా చూపించడం కోసం మీకు ఎలా గీస్తున్నమాట. ఇలా గళ్ళు కింద కనిపించే విధంగా నీట్గా చూపిస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎప్పుడైతే అందంగా డిజైన్ఫుల్గా కనిపించే విధంగా నీట్గా ఎప్పుడైతే చేస్తున్నానో ఇక్కడ డార్క్నెస్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా కనిపిస్తుంది అనేది తెలుస్తుందన్నమాట. అలాగే ఇక్కడ చెట్టు కనిపించేటప్పటికి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చెట్టు అనేది ఎలా ఉంది, ఏ విధంగా కనిపిస్తుంది అని చూద్దాం ఒకసారి. చూడండి ఎలా కనిపిస్తున్న డయాగ్రామ్ వచ్చేటప్పటికి ఎలా కనిపిస్తుందో ఒకసారి. ఆ డయాగ్రామ్లో కానీ ప్రతి స్టెప్లో కానీ ఇవన్నీ మొత్తం మనకు కనిపించుతున్నటువంటి డయాగ్రామ్స్ అన్నీ చాలా అందంగా స్టెప్ బై స్టెప్ నీట్గా ఇలా చేసుకుంటే కనుక ఆ డయాగ్రామ్లో ఒక పక్కన షేడు, ఒక పక్కనేమో డార్క్నెస్ మొత్తం జాగ్రత్తగా గీయగలిగితే కనుక ఆ చెట్టు యొక్క బొమ్మని ఈజీ స్టెప్లో డ్రా చేయగలుగుతాం అన్నమాట. అంటే ఇవన్నీ ఈజీ టెక్నిక్లు ఎలా గీయాలి, ఏ విధంగా గీస్తే బాగుంటుంది అనేది మీకు ఐడియా అనేది ఉంటుందనే ఉద్దేశంతో నీట్గా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నమాట. అంటే ఇలా చేసిన తర్వాత దాని డార్క్నెస్ అనేది నీట్గా చూపించుకుంటూ జాగ్రత్తగా ఇలా నీట్గా చేస్తున్నామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా ఎప్పుడైతే చేయగలిగామో ఆ డయాగ్రామ్స్ ద్వారా అందమైనటువంటి డయాగ్రామ్ కింద చూడండి ఇలా గడ్డి కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెట్టు యొక్క రొబ్బలు కానీ ఇవన్నీ కనిపిస్తున్న విధంగా నీట్గా చూపిస్తున్నామన్నమాట. చూస్తున్నారా ఇలా కనిపిస్తున్న డయాగ్రామ్ని మన పెర్స్పెక్టివ్ వ్యూలో నీట్గా చూపించుకుంటూ వెళ్తామన్నమాట. ఇలా ఎప్పుడైతే డయాగ్రామ్ నీట్గా చూపించగలిగామో ఆ డయాగ్రామ్ ద్వారా అందమైనటువంటి డయాగ్రామ్ని నీట్గా ప్రజెంట్ చేయగలుగుతామండి. చూడండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ గీసిన డయాగ్రామ్ అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ డయాగ్రామ్ కనుక బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి. అయితే చెట్టు యొక్క బొమ్మ ఎలా గీయాలని మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నానండి. అంటే ఒకవేళ మామూలుగా కనిపించేటువంటి చెట్టు గీయాలి అనుకుంటే కనుక, ఒకవేళ ఇలా ఈ సైజులో ఉన్న చెట్టు గీయాలి అనుకుంటే కనుక దీన్ని ఎలా పట్టుకుని ఇలా గీస్తామండి. ఇలా గీసిన తర్వాత ఒకవేళ దీనికి సేమ్ ఇదే విధంగా మనం మేఘాలు ఎలా గీస్తామో అదే విధంగా చెట్టు యొక్క రొబ్బలను ఇలా పెడతామన్నమాట. చూసారు కదండి ఇలా ఈజీ టెక్నిక్లో నీట్గా ప్రజెంట్ అయ్యే విధంగా డయాగ్రామ్స్ గీస్తామన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ YBS ఆర్ట్స్.